అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఇంట్లో ఉన్న ఐటమ్స్తో సాఫ్ట్గా ఐస్ క్రీమ్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ ఐస్ క్రీమ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఈ ఐస్ క్రీమ్ చేయడానికి ఎలాంటి క్రీమ్స్, మిల్క్ పౌడర్, బీటర్, అలాగే మీగడ, ఫ్రెష్ క్రీమ్ ఇలా ఏం అవసరం లేకుండా సింపుల్గా ఇంట్లోనే టేస్టీ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో నేను ఈరోజు మీకు చూపిస్తాను. ఇంకా మరి బెస్ట్ అండ్ టేస్టీ ఐస్ క్రీమ్ చేయడానికి ఇంకా లేట్ ఎందుకు, రండి మొదలు పెట్టేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి 1/2 లీటర్ పాలను తీసుకోండి. మనం ఎప్పుడైనా సరే ఐస్ క్రీమ్ కోసం మీగడ ఉన్న పాలను మాత్రమే తీసుకోవాలి. మీరు ఒకవేళ ప్యాకెట్ పాలను వాడుతూ ఉంటే మీరు ఫుల్ ఫ్యాట్ పాలను తీసుకోండి. సో ఇలా తీసుకున్న పాలని బాగా మరిగించాలి. ఈ పైన వస్తున్న మీగడని అలాగే పక్కన అంటుకుంటున్న మీగడని పాలతో మిక్స్ చేస్తూ పాలు సగం అయ్యేంత వరకు బాగా మరిగించాలి. ఇప్పుడు ఈ పాలలో ఏం వెయ్యాలి తర్వాత అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా 30 నుండి 40 నిమిషాల ముందే నేను 10 నుండి 15 వరకు బాదం జీడిపప్పులను నానబెట్టేశానండి. అది కూడా వేడి నీళ్ళలో నానబెట్టాలి. ఇలా నానబెట్టిన పలుకులని కొద్దిగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం మరగపెట్టిన పాలు అనేవి సగం వరకు వచ్చాక ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టిన కాజు బాదం పేస్ట్ని వేసేసుకుందాం. ఇలా ఈ పేస్ట్ని మొత్తం తీసుకొని బాగా కలపండి. లేదంటే ఈ కాజు బాదం పేస్ట్ అనేది పాలల్లో ముద్ర కట్టే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఇలా బాగా కలపండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కస్టర్డ్ పౌడర్ని వేడి పాలల్లో కలిపి ఈ పాలల్లో మిక్స్ చేసుకోండి. ఇలా కస్టర్డ్ పౌడర్ వేయడం వల్ల మనకు ఐస్ క్రీమ్ అనేది ఎల్లోగా అలాగే టేస్టీగా వస్తుంది. కానీ ఈ స్టెప్ అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి. కలర్ అవసరం లేదు అనుకుంటే ఈ స్టెప్ని స్కిప్ చేసేయండి. ఒకవేళ మీకు కలర్ కావాలి కానీ కస్టర్డ్ పౌడర్ లేదు అనుకుంటే మీరు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ పాలు మరింత కాస్త చిక్కబడేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మరొక 3-4 నిమిషాల వరకు మరిగించండి. ఇలా 3-4 నిమిషాలు మరిగించేసరికి పాలు అనేది ఇంకాస్త దగ్గర పడి చిక్కగా అవుతాయి. మనం తీసుకునే పాలల్లో 100% పాలల్లో ఒక 30 నుంచి 40% పాలు మాత్రమే ఉండాలి. అప్పుడే మనకి ఐస్ క్రీమ్ మంచిగా క్రీమీగా పర్ఫెక్ట్ టేస్ట్తో వస్తుంది. ఎప్పుడైతే మనకి ఐస్ క్రీమ్ చల్లారిపోతుందో అప్పుడు మిక్సీ జార్లో ఒక 3 టేబుల్ స్పూన్ల బెల్లం తీసుకోండి. ఆ తర్వాత ఐస్ క్రీమ్ పేస్ట్ని కూడా తీసుకుందాం. అలాగే మంచి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడిని కూడా వేసుకుందాం. వీటన్నిటిని బాగా గ్రైండ్ చేయండి. చూడండి, మనం గ్రైండ్ చేసేసరికి పైన ఎలా నురగగా వచ్చిందో. మీ టేస్ట్కి తగ్గట్టు స్వీట్ సరిపోయిందో లేదో చూసుకోండి. ఇన్ కేస్ ఒకవేళ తక్కువ అయితే మనం ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఒక గ్లాస్లో లేదా బౌల్స్లో అయినా తీసుకుందాం. నేను ఇప్పుడు దీనిపైన కట్ చేసి పెట్టుకున్న కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నాను గార్నిష్ లాగా. మీకు నచ్చితే మీరు కూడా వేసుకోండి. ఇప్పుడు దీన్ని దేంతో అయినా కవర్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. 8 నుండి 9 గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టాక నేను మళ్ళీ చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చింది. మీరు కూడా ఇంట్లోనే ఇలా చేసుకోవాలి అనుకుంటే ఒక్కసారి ఇలా సింపుల్ వేలో ట్రై చేయండి. మీరు చేశాక మీకు ఎలా వచ్చిందో అది కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.